76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నాకు వెలుగును రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడదునని ఇక్కడ తనకు తానే దావీదు మహారాజు ఒక ప్రశ్న వేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. అయితే మనకు దేవుడు మనం చీకట్లు ఉండడానికి దేవునికి ఇష్టం లేదు కదా. మనం వెలుగులో ఉండాలని ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మనం కూడా ఏ విధంగా ఉండాలి? వెలుగై ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా వెలుగులో ఉండడానికి ప్రయత్నం చేయాలి కదా. దేవుడు మొట్టమొదటి పలికిన మాట ఏంటంటే, ఆదికాండంలో మనం చూసినట్లయితే మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన అంటాడు కదా. మొట్టమొదటి మాట దేవుడు అనగా భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు పలికిన మొట్టమొదటి మాట, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. అయితే మనము చీకట్లో ఉండకూడదు కదా. చీకట్లో ఏముంటుంది? చీకట్లో అంతా కూడా పాపంగా ఉంటుంది. పాపము రాజ్యం వెళుతుంది కదా. చీకట్లో దొంగలు జరుగుతాయి, చీకట్లో దోపిడీలు జరుగుతాయి, చీకట్లో మర్డర్లు జరుగుతాయి, చీకట్లో మానభంగాలు జరుగుతాయి. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చీకట్లో జరుగుతాయి. కానీ మనము వెలుగు సంబంధులుగా ఉండాలంటే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం వెలుగుని గురించిన వాక్యాలను మనం చూసుకున్నట్లయితే అనేకమైన వాక్యాలు మనకు బైబిల్లో దేవుడు మరి పొందుపరుచుకున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు అక్కడ, అయితే చీకట్ల నుండి తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము అని ఆ యొక్క వాక్యంలో మనం చూస్తాం. చదవండి ఒకసారి. అయితే మీరు చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఏ విధంగా తీసుకొని వస్తున్నాడు? చీకట్లో మనల్ని వెలుగులోనికి నడిపించాడు. మనం మళ్ళా చీకట్లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, చీకట్లో అనేకమైనవి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మనము వెలుగు సంబంధాలుగా అనగా దేవుడు ఏర్పరచుకుని ఉన్న తన బిడ్డలుగా మనం ఉండాలంటే మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకట్ల నుండి వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయంలో మనం ఏం చేయాలి? మన చీకట్లో ఉన్నప్పుడు అనగా దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవుడు మనకు తెలియనప్పుడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనము చీకట్లో ఉన్నాం. కానీ దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుణ్ణి ధరించినప్పుడు, మనము బాప్తిసం ద్వారా దేవుని స్వీకరించినప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట? వెలుగు సంబంధులుగా ఉండాలి కదా. వెలుగు సంబంధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి కదా. మనం చేస్తున్నామా? ఈ దినమున ఇక్కడ దావీదు మహారాజు ప్రశ్న వేసుకుంటున్నాడు. మనం కూడా ఈ దినమున ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ దావీదు మహారాజు 27 కీర్తనలో ఏమని ప్రశ్న వేసుకున్నాడు? ఇక్కడ నేను ఎవరికి భయపడదును అంటే తనకు తానుగా ప్రశ్నించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే నా ప్రాణదుఃఖము నేను ఎవరికి వెరుతును అంటే ఎవరికి నేను భయపడను, అంటే ఎవరికి నేను భయపడను అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు రక్షణ ఉన్నాడు. కాబట్టి నేను ఎవరికి కూడా భయపడే సమస్య లేదు కదా. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయము 1 యోహాను 1వ అధ్యాయం 5వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే దేవుడు మనకు వెలుగై ఉన్నాడట. ఒకసారి చూడండి వాక్యాన్ని. 1 యోహాను 1వ అధ్యాయము చదవండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు సువర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా వాక్యంలో ఏమనుంది? మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము ఉండదు. ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు వెలుగులో ఉన్న దేవుడు, వెలుగైన దేవుడు,
వెలుగు కమ్మని పలికిన దేవుడు కదా. మనల్ని కూడా వెలుగులోనే ఉండాలని కోరుతున్న దేవుడు, వెలుగులో ఉండాలని చెప్పుతున్న దేవుడు, ఎప్పుడు కూడా వెలుగులో ఉండాలని దేవుడు ప్రతినిత్యం కూడా మరి కోరే దేవుడు. అదేవిధంగా మనం చూస్తే 2వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చూస్తే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడట. దేవుడు మనకు ఎప్పుడు కూడా తన వెలుగులో ఉండాలని ఆశపడే దేవుడు, కోరే దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 2వ అధ్యాయము 9వ వచనంలో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడట కదా. మనం ఎప్పుడైతే మన సహోదరుని ద్వేషిస్తామో, సహోదరిని కానీ సహోదరుని కానీ ఎవరైనా సరే, మన తల్లిదండ్రులు కానీ ఎవరినైనా మనం ద్వేషించినట్టయితే మనం ఎక్కడ ఉన్నామట? చీకట్లో. అంటే దేవునికి చీకటి ఇష్టం కాదు కదా. మనం ఎప్పుడైతే ద్వేషిస్తామో, ఎప్పుడైతే మరి దేవునికి ఇష్టం లేకుండా ఉంటామో, అనగా మన సహోదరుని కానీ మన సహోదరులను కానీ మనం ద్వేషిస్తే దేవునికి మనము ఇష్టంగా ఉండము కదా. ఎప్పుడైతే మనము మన సహోదరులతో సహోదరులతో సమాధానంగా ఉంటామో అప్పుడు దేవునికి మనము ఇష్టంగా ఉంటాం కదా. మరి కింది వచనంలో మనం చూస్తే, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేది లేదు. అంటే మన సహోదరులను కానీ మన సహోదరులను కానీ మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుడు ప్రేమ స్వరూపి కదా. ఆయన ప్రేమించినట్టు ఈ లోకంలో ఎవ్వరు కూడా ప్రేమించలేరు. తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించలేరు కదా. ఆయన ప్రేమ స్వరూపున్నాడు. నిన్ను వలె నీ శత్రువులను ప్రేమించుడాడు కదా. మన శత్రువులను కూడా ప్రేమించేంత గొప్ప మనసున్న దేవుడు. ఆ దేవుడిని మనము కలిగి ఉన్నాం కదా. ఇక్కడ వాక్యంలో అదే చూస్తా ఉన్నాం, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణము ఏది కూడా లేదంట. అంటే మనము ఆ యొక్క దేవుని యొక్క కార్యాలలో మనం ఉన్నట్టయితే, అంటే దేవుడు ఏ విధంగా ప్రేమిస్తాడో మనం కూడా అదే రకంగా ప్రేమించినట్టయితే మనం చీకట్లో ఉన్నవారము కాదు అని ఇక్కడ వాక్యంలో దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే దేవుడు సర్వాధిపతి కదా, సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన అమరత్వం కలిగిన దేవుడుగా ఉన్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయము 15వ వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, మరి తిమోతి చాలా చక్కగా దేవుని గురించి అక్కడ వివరిస్తారు. ఒకసారి చూద్దాం. తిమోతి 6వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటే, ఆయన యొక్క ప్రభావం కానీ, ఆయన సర్వాధిపతి కానీ, ఆయన వెలుగులో ఏ విధంగా తేజస్సులో ఉన్నాడో మనం అక్కడ చూసుకోవచ్చు. శ్రీమంతుడును అతిథులునకు సర్వాధిపతి యుక్త కాలంలో యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయినాడట కదా. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినాడు. సమీపింపరాని తేజస్సులు అనగా దేవుడు దగ్గర మెరిసే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎవ్వరు కూడా చూడలేరంటే, అంటే ఆయన అంత వెలుగుమయంగా దేవుడు ఉంటాడు. సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, నక్షత్రాల కంటే దేవుడు అంత దగ్గర మెరిసే దేవుడుగా ఉంటున్నాడు కదా. ఇక్కడ మనం చూస్తాం సమీపింపరాని, అనగా ఆయన సమీపానికి ఎవరు కూడా వెళ్ళలేదు, ఆయన సమీపానికి ఎవరు కూడా చేరుకోలేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, చూడలేరడు కూడా. అదే కదా మన వాక్యంలో చూస్తా ఉన్నాం. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉంటుంది. అంటే సమీపింపరాని తేజస్సు, అంత తేజస్సుతో, అంత వెలుగుతో దేవుడు, ఆ యొక్క వెలుగును మనము చూడలేము. మామూలుగా ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే, మనం మామూలుగా మధ్యాహ్న కాల సమయంలో సూర్యుని మనం చూసినట్లయితే ఏమవుతుంది? మన కన్నులకు చీకటి కమ్ముతుంది కదా. అంటే ఆ యొక్క సూర్యుని సృష్టించింది ఎవరు? దేవుడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించింది ఎవరు? దేవుడు. ఆ దేవుడిని మనం చూడగలమా? చూడలేము. అంటే చంద్ర నక్షత్రాలను సూర్యుడిని సృష్టించిన దేవుడు అంత వెలుగుమయంగా ఉన్నాడు అన్నమాట. అలాంటి దేవుడిని మనము చూడలేము. అంటే ఆయన అంత తేజస్సుతో, సమీపింపరాని తేజస్సుతో, ఆయన దగ్గదగా మరి మండుచున్న సూర్యుని కంటే తేజస్సు కలిగిన దేవుడిని ఇక్కడ తిమోతి గారు చాలా చక్కగా మనకు వివరిస్తూ ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, సమీపింపరాని తేజస్సులో
ఆయన మాత్రమే, అంటే ఇంకెవ్వరు లేరు. ఆయన మాత్రమే అంటే దానికి అర్థమేంటి? ఇంకెవ్వరు లేరు, ఉండరు అన్నమాట. ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడు ఉన్నాడు. మనుష్యులలో ఎవరును ఆయనను చూడలేదు, ఎవరును ఆయనను చూడనేరడు. అంతేగా ఆ మాటకు ఇంకా వేరే అంటే వేరే మాట, వేరే ఉదాహరణ కూడా అక్కడ లేదన్నమాట. అంటే ఆయనను మనం చూడలేము. అంత అమరత్వం కలిగిన దేవుడు, అంత తేజస్సు కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాం. అలాంటి దేవుని మనము పొందుకొని ఉన్నాం. అలాంటి దేవుని మనము ధరించుకొని ఉన్నాం. అలాంటి దేవుని మనము స్వీకరించున్నాం కదా. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలి కదా. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తే ఆయన మనకు మాదిరిచ్చిపోయాడు కదా. అంత దగదగ వెలిగించున్న సూర్యుని కంటే ఎక్కువ తేజస్సు కలిగిన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మరి మనకు ఒక మాదిరిని తగ్గించుకొని మాదిరి చూపించి మనకు వెళ్ళాడు కదా. 1 పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే మన కొరకు ఆయన బాధపడ్డాడు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్టు మీకు మాదిరి ఇచ్చిపోయేను. చాలండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి దేవుడు ఏమంటాడంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్టు మీకు మాదిరి ఇచ్చిపోయాడు. మామూలు బాధపడ్డాడంటే దేవుడు మామూలు బాధపడలేదు కదా. అనగా మన సిలువలో చూస్తే ఆ సిలువకి ఎందుకోసం ఎక్కాడండి? నేను నా పాపములను భరించడానికి కదా. నీ నా పాపములను తీసివేయడానికి, నీ నా పాపములు ఆయన సిలువలో కొట్టివేయడానికి కదా. తన యొక్క రక్తం ద్వారా నీ నా పాపములను ఏం చేశాడు? దేవుడు కడిగి వేశాడు. తన స్వరక్తాన్ని ధారగా పోశాడు. ఎవరు చేయలేడు ఇలాంటి కార్యం కదా. ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే దేవుడు అంతగా సమర్పించుకున్నాడు. చేయడానికి తనకి ఇచ్చిన పని అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు కదా. లూకాసు వార్తలు కూడా మనం చూసుకుంటే ఎక్కడేమంటాడు? 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చిన వాక్యాన్ని నమ్మదగినదని చెప్తారు. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. మనం నశించుకోకుండా ఉండాలని దేవుడు అనగా మన యొక్క పాపముల ద్వారా, మన చీకటి క్రియల ద్వారా మనం నశించుకోకుండా ఉండడానికి దేవుడు తన స్వరక్తాన్ని ధారగా పోశాడు. అనేకమైన చిత్రహింసలు భరించాడు కదా. మనం చూసుకుంటే గుడ్ ఫ్రైడే రోజు ఆయన ఏ విధంగా బాధలు పొందాడు, ఏ విధంగా సెలవుకు అప్పగించబడ్డాడు, ఏ విధంగా తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మనం అక్కడ ఆ దినమున 7 మాటల చేత మనం వింటాం. అంటే అంతగా తగ్గించుకున్నాడు, అంతగా బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఎప్పుడు కూడా నిట్టూర్పులు విడలేదు. తండ్రి అయిన దేవుడిని ఎప్పుడు కూడా దూషించలేదు. మనం ఏం చేస్తాం? మనకు కొద్ది కష్టం రాగానే మనం దేవుణ్ణి దూషించడం మొదలు పెడతాం. నాకేన్ని కష్టాలు రావన్నా ప్రభు, ఎన్ని కష్టాలు పెడుతున్నావు అన్నట్టుగా మనము దేవునితో కొన్నిసార్లు వాదిస్తాం, కొన్నిసార్లు నిట్టూర్పులు విడుస్తాం, కొన్నిసార్లు దేవుణ్ణి ఎదిరించే పరిస్థితుల్లో కూడా ఉంటాం. కానీ ఆయన అన్ని బాధలు, చిత్రహింసలు అనుభవించి కూడా ఎప్పుడు కూడా నిట్టూర్పులు అనేవి ఆయన విడవలేదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు కదా. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. మనం చీకటి వారము కాము, మనం వెలుగులో ఉండాలి. మన దేవుడు వెలుగైన దేవుడు కాబట్టి మనం కూడా వెలుగులో ఉండాలి. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాం, మనం కూడా ఆయన చేయాలి, ప్రేమించాలి. మనం అడిగితే దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు కదా. ఇక్కడ వాక్యాల్లో మనం అవే చూసి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్టు మీకు మాదిరి ఎంచుకోయాడు. అంటే మన కొరకు ఆయన ఏం చేశాడంట? బాధపడ్డాడు, శిక్షణ అనుభవించాడు. తలలో మునకిరీటం, ప్రక్కలో బల్లెపోటు, వీపులను తన వారి యొక్క కొరడాలతో సాగలాగా దున్నారు కదా. ఆయన చూస్తే ఎంతో రక్తం ఆయన ఒంట్లో నుంచి సుమారుగా 6-7 లీటర్ల రక్తం కారిపోయింది కదా. ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టారు. సుమారుగా 5,400 దెబ్బలు కదా. చిన్నవి కావచ్చు, పెద్ద అన్ని లెక్క పెడితే యేసుప్రభువు వారి ఒంటి మీద 5,400 దెబ్బలట. మామూలుగా మనం చూస్తే పెద్ద మనం లెక్క చేస్తే 39, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు ఆయనకు ఉంటాయని అంటాం. కానీ ఆయన మొత్తం చిన్న పెద్ద అన్ని గాయాలు మనం చూసినట్లయితే ఆయన శరీరంలో సుమారుగా 5,400 దెబ్బలు ఉన్నాయంట. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. సృష్టిలో ఎవరు కూడా అలాంటి దేవుడు లేడన్నమాట కదా. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం కాబట్టి మనము వెలుగులో ఉండాలి. అదే రకంగా మనం చూస్తే యోహాను రాసిన అధ్యాయము
ఒకటో అధ్యాయము, యోహాను 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఇక్కడ చూడండి, మరి యోహాను భక్తుడు మరి ఎంత చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేది. అంటే ఆయన జీవం మనం పొందుకున్నాం కాబట్టి మనకు దేవుడు వెలుగై ఉన్నాడు కదా. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఏమంటే, ఆయనలో జీవం ఉండేది, ఆ జీవం మనకు అంటే మనుషులు అంటే మనకే కదా, మనుషులకు వెలుగై, అంటే మనకు వెలుగై ఉన్నదన్న ఆయన జీవము మనకు వెలుగు కదా. ఎంత చక్కగా దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు అంటే, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. అనగా పాపము ఎప్పుడు కూడా దేవుణ్ణి అంటే రూఢిగా నమ్మదన్నమాట కదా. దేవుడిని నమ్మిన వారు ఎక్కడ ఉండాలట? వెలుగులో ఉండాలి, చీకటిని వదిలిపెట్టాలి, అనగా పాపాన్ని వదిలిపెట్టాలి, మన గతించిన క్రియలన్నీ కూడా వదిలిపెట్టాలి, గత సంవత్సరం చేసిన క్రియలన్నీ కూడా మరి సంవత్సరం వదిలిపెట్టుకోవాలి కదా. దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేసినట్లయితే గత సంవత్సరమే వదిలిపెట్టుకోవాలి, గత సంవత్సరమే విడిచిపెట్టాలి, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి కదా. ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడువడు, ఎడబాయడు. 2వ దినవృత్తాంతంలో మనం చూసినట్లయితే అక్కడ మరి దేవుడు ఏ విధమైన తేజస్సుతో ఉన్నాడో మనం చూస్తాం. అక్కడ 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 7వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 2వ వచనం. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును చెప్పి ఆయనను ఆరాధించింది. నేనేమో తప్ప చెప్పానండి? 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం కరెక్ట్ కదా. మన సిస్టర్ ఏదో వేరే చదివింది, నేను పొరపాటు పడ్డానేమో అనుకుంటున్నాను. ఇక్కడ దేవునికి పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ మనం చూసినట్లయితే సొలొమోను గారు ఆ యొక్క మందిరం కట్టినప్పుడు ఆ యొక్క మందిరంలో ఇక్కడ మరి దేవుని యొక్క తేజస్సు అనగా ఆయన యొక్క వెలుగు మందిరం నిండా నిండినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండేది. అంటే అంత వెలుగు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు తన యొక్క వెలుగును అక్కడ చూపించాడు. దేవుడు తన యొక్క వెలుగును అక్కడ నింపి ఉన్నాడు. ఆ యొక్క వెలుగును ఎవ్వరు కూడా ఆ యొక్క మందిరంలోకి వెళ్ళలేకపోయారట. అంటే అంత వెలుగును దేవుడు అక్కడ నింపాడు. తర్వాత మనం చూస్తే కిందికి, అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును చెప్పి ఆయన్ను ఆరాధించి స్తుతించారు. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయనకు వెలుగును చూడలేకపోయారు, ఆయనకు తేజస్సును మరి అక్కడ ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు కదా. అదే ఉంది కదా వాక్యంలో ఇక్కడ మనం చూస్తే, ఆయన యొక్క తేజస్సును వారు చూడలేక మరి అందులో ప్రవేశించలేకపోయారు అనమాట. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే భయపడ్డారు. అక్కడ భయపడి దేవునికి ఏం చేశారు? సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆరాధించి స్తుతులు చెల్లించినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుడి సన్నిధానంలో ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ మందిరంలో చాలా చక్కటి వెలుగు ఉంది కదా. మనం వెలుగు సంబంధం, చీకటి సంబంధము కాదు. దేవుడు మనకు వెలుగే ఉన్నాడు కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానంలో సత్క్రియలు చేయాలి కదా. మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ 5వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వచనంలో మనం అక్కడ చూసినట్లయితే, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట్లో వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే
పెట్టుదురు. చాలండి. అయితే ఇక్కడ చూడండి, మరి ఆ యొక్క దీపాన్ని మనం వెలిగిస్తే ఇంట్లో ఉన్న వారందరికీ కూడా వెలుగు ఉండడానికి మనం పెడతాం కదా. ఇప్పుడు అంటే మనకు అనేకమైన రకాలు వచ్చినాయి కరెంటు అనగా ఎలక్ట్రిక్ వస్తువులు. ఒకప్పట్లో మనం చూస్తే ఏముండేటువంటి లాంతర్లు ఉండేటివి కదా. లాంతర్లు, లాంటిన్లు అంటారు, లాంతర్లు అంటారు. మరి దీపం కదా, ఒక మామూలుగా ఒక సీసాలో కిరోసిన్ పోసి దాని మీద బట్టతో ఒత్తి చేసి, ఇప్పట్లో ఎవరికి తెలియదు కదా. అవి మేము అనుభవించాం, అంటే ఊళ్ళో నుంచి వచ్చాం కాబట్టి. మా చిన్నప్పుడు మరి మనం చూసుకుంటే ఒక దీపం మామూలుగా చిన్న బుడ్డిలో గ్యాస్ నుండి వేసి దానికి ఒక బట్టతో ఒత్తి చేసి దాన్ని దీపంగా మరి పెట్టుకునేవారు. ఆ తర్వాత కాలక్రమేణా మనం చూస్తే లాంతర్లు అనగా దానికి ఒక గ్లాస్ వచ్చేసి లోపల ఒత్తి వచ్చేసి అలా అభివృద్ధి చెంది ఈరోజు మనం చూస్తే ఎన్నో రకాలైన లైట్స్ మనం ఊహించడం చూడలేము. అన్ని రకాల లైట్స్, అన్ని రకాల వెలుగులు వచ్చి ఉన్నాయి. కానీ దేవుని వెలుగును కొట్టి ఏ వెలుగు కూడా లేదు కదా. ఆయన తేజస్సు, అమరత్వం కలిగిన వాడు, వసించేవాడు కదా, సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు. ఆయన తేజస్సుని ఎవరు కూడా కొట్టలేరండి. ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు రావచ్చు వెలుగు కోసం, కానీ దేవుని వెలుగును ఎవరు కూడా కొట్టలేని పరిస్థితి. ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడుగా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం ఉన్నాడు. ఎవరు కూడా ఉండరు, రాలేదు కూడా. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. వెలుగులో మనం ఉండాలని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే రకంగా మనం చూస్తే కీర్తన భాగము 119, అందరికీ తెలిసిన వాక్యమే. 119 సుబ్బారావు చెప్తా ఉన్నారు. 119 అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనది. ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే చాలా మంది చాలా రకాలుగా దీన్ని అంటే విమర్శించవచ్చు. అంటే ఏమనుందంటే ఇక్కడ వాక్యము మొదటి లైన్ చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపం. అంటే దీన్ని కొన్ని అర్థాలు వేరుగా కూడా చేయవచ్చు. పాదములకు దీపం అంటే వాక్యం అంటే దేవుడు కదా అంటారు కదా. అంటే మనం నడవడానికి మనకి ఏం కావాలి? వెలుతురు కావాలి. చీకట్లో ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యము మనకు వెలుగుగా నడిపిస్తుంది. అంతేకాని మన పాదాలకి దీపంగా ఉండదు కదా. మనం అర్థం చేసుకుంటే ఏ రకమైన అర్థం చేసుకోవచ్చు వాక్యాన్ని. ఈ వాక్యము నా పాదములకు దీపం అంటాడు కదా. మనం నడవడానికి మనకి ఏం కావాలి? వెలుగు కావాలి. చీకట్లో నడవలేదు కదా. నాకు వాక్యము మన పాదం కింద ఉండదండి. దేవుడు వాక్యం అంటే దేవుడు. మనం యోహాను సువార్తలో మనం చూస్తాం కదా, మొదటి అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని ఎదురు, వాక్యము దేవుడే ఉండేది. అయితే వాక్యము దేవుడు కదా. మన పాదముల కింద ఎందుకు ఉంటుంది? కాదు, అది కరెక్ట్ కాదు. కానీ మనం నడవాలంటే మన పాదములకు అనగా మనకు దారి చూపాలంటే ఒక వెలుగు కావాలి. ఆ వెలుగే దేవుడు అన్నమాట కదా. ఆ వెలుగు దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? నా త్రోవ కింద వచ్చిన మనం చూస్తాం, నా త్రోవకు వెలుగే ఉండేది. త్రోవకు వెలుగు, అంతేగాని పాదములకు దీపం కాదు వాక్యం అంటే కదా. వాక్యం అంటే దేవుడు. వాక్యం దేవుడు ఆది యందు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు దేవుడు కదా. మనం దాన్ని గ్రహించలేదు. మనం చూస్తే నీ వాక్యం నా పాదములకు దీపములు, నా త్రోవకు వెలుగే ఉన్నది. అంటే మనకు వెలుగిచ్చేదానికి, అంటే మన త్రోవకు వెలుగుగా ఉన్న దేవుడు. ఆ యొక్క వాక్యం ఎప్పుడు కూడా మన పాదముల కింద ఉండదు. ఇక వాక్యాలు మనం చూస్తే దేవుడు మనకి ఎప్పుడు కూడా వెలుగుగా, అంటే ఒక వెలుగులో ఉన్న దేవుడు కాబట్టి మనం కూడా వెలుగులోనే ఉండాలి, వెలుగులోనే నడవాలి. చీకటిని ఎంత మాత్రం మనము ఇష్టపడకూడదు. అలాంటి వాక్యాలను మన దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రకంగా మనం చూసినట్లయితే కీర్తనల భాగము 27వ అధ్యాయానికి వచ్చేద్దాం. 23వ లైన్. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్తున్నాను? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము
విడవకుందును. అంటే దావీదు మహారాజు దేవుని మీద ఎంత ఆధారపడ్డాడో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం దేవుని మీద ఆనుకొని ఉన్నాడు అనమాట. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే మనుష్యుల మీద ఎవరి మీద కూడా ఆయన ఆధారం అనేది పడలేదు. కేవలం దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి సమస్తం కూడా దేవుడే అని అక్కడ ఆ యొక్క దావీదు మహారాజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 62వ కీర్తనలో మనం చూస్తే మరి అదే దావీదు మహారాజు 62వ కీర్తన కూడా రాశాడు. మరి దేవుని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు, దేవుని ఏ విధంగా మరి అక్కడ పొగుడుతున్నాడో మనం చూస్తే 62వ కీర్తనలో 2వ వచనం చదవండి. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట, ఆయనే నేను అంతగా కదిలింపబడను. చాలు. తర్వాత మనము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నదంట. ఇక్కడ మనం చూసాం కదా, ఆయన ఎవ్వరికి కూడా మరి భయపడేవాడు కాదు దావీదు మహారాజు కదా. తన గొర్రెలు కాసేటప్పుడు కూడా భయపడకుండా ఏ విధంగా తన గొర్రెలు కాసాడో అందరికీ కూడా క్రైస్తవులకు దావీదు గురించి, తను చేసిన సాహస కార్యాలయం గురించి అన్నీ కూడా దావీదు అంటే క్రైస్తవులకు తెలుసు అన్నమాట కదా. గొర్రెలు కాసేటప్పుడు సింహము కానీ ఎలుగుబంటి కానీ గొర్రెలు వెతికెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, వాటిని చీల్చి ఆ యొక్క గొర్రెలను మరి ఆయన కాపాడినట్టుగా మనం చూస్తాం కదా. మరి గొల్యాతును కూడా ఏ విధంగా ఆయన సంహరించాడు, ఏ విధంగా తన యొక్క తలను తెగనరికాడు, అది కూడా మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. ఎప్పుడు కూడా దావీదు ఒక పెద్ద దండు దిగి వచ్చినా కూడా భయపడే దావీదు కాదన్నమాట కదా. మొదటి సమయంలో మనం చూస్తే ఆ యొక్క 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క దావీదు మహారాజు చేసిన ఆశ్చర్య కార్యములు కావచ్చు, సాహస కార్యములు కావచ్చు, ఏదైనా మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దావీదు మహారాజు చేసిన సాహసాలు మామూలు అన్నిటి కావాలి. ఒకసారి చూడండి, అక్కడ 17వ అధ్యాయం మొదటి సమయాలు 17వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తే 4వ వచనంలో మనం చూస్తే ఆ యొక్క గొల్యాతు ఏ విధమైన శూరుడుగా ఉన్నాడు మనం ఇక్కడ చూస్తే, గాతు వాడైన గొల్యాతు అనే శూరుడు ఒకడు ఫిలిష్తీయుల దండిలో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు ఎత్తు మనిషి. చాలా ఇక్కడ మనం చూస్తే మొదటిగా ఆ యొక్క దావీదు మహారాజు మామూలుగా ఏ విధంగా ఉన్నాడు, ఒక రూపసి, అందమైన వాడు, చక్కటి ఎర్రని మరి మంచి కలర్ గలవాడు, అందమైన వాడు అని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం దావీదు మహారాజు. కానీ ఇక్కడ మరి తనకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంట, 6 మూల జైనడు. అలాగే ఎంత ఉంటుంది మనిషి ఇంచుమించు ఎత్తు మన ఫీట్లో చెప్పాలంటే ఎంత ఉంటుందని 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది కదా. జైనడు అంటే 9 అంగుళాలు ఉంటుంది. మూర అంటే అడుగున్నర ఉంటుంది. 6 అడుగులు అంటే 6 మూలు అంటే 9 అడుగులు 9 అంగుళాలు. అలాగే ఇంచుమించు ఆ యొక్క సీట్లు పట్టుకోవచ్చు కదా. అలాంటి వ్యక్తిని దావీదు మహారాజు ఏం చేశాడండి, తన యొక్క యుద్ధ కవచం ధరించి తను చూస్తే 9 అడుగుల 9 అంగుళాల ఆజానుభావుడుగా ఉంటాడు. చూస్తేనే భయం అవుతుంది, చూస్తేనే పారిపోతారు. ఇజ్రాయెల్ చేసింది కూడా అదే. ఆయన చూడగానే అందరూ కూడా పారిపోయారు. ఎవరిని? ఫిలిష్తీయుల్ని. ఆయన చూసి అందరూ కూడా పారిపోయారు. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు, తనను వడిసెల్లో రాళ్ళను వేసుకొని తన నుదుటిన కొట్టి కింద పడేట్టు చేసి తన యొక్క తలను తెగ నరికి వేసినాడు. చాలామంది ఆశ్చర్యపోయారు, చాలామంది భయపడ్డారు, ఈయన ఏం చేయగలడు అని. కానీ దావీదు మహారాజు ఏం చేశాడు, తనను అంటే సుమారు ఒక 10 ఫీట్లు ఉన్న మనిషిని చంపివేసి కింద పడేసి తన తలను తెగ నరికి వేశాడు. అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఎత్తైన కోటగా ఉన్నాడు.
ఎప్పుడు దావీదు మహారాజు దేవుణ్ణి విడవలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి ప్రార్థించినట్టుగా, దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి ముందుంచుకొని తన యొక్క కార్యాలన్నీ కూడా చేశాడు, జయం పొందాడు కదా. దావీదు మహారాజు ఇక్కడ చూస్తాం మనం, 6 జనుడు అనగా ఎత్తైన మనిషి, అతని తల మీద శిరస్త్రాణం ఉండేను, అతని యుద్ధ కవచం ధరించి ఉండేను, ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. చూడండి, ఆయన కవచం అంటే ఎత్తుంది సుమారుగా 5,000 తులములు అంటే 50 కేజీలు ఉంటుంది కదా. ఆ కాలంలో తులమనగా 12 గ్రాములు అంటే మీకు 60 కేజీలు వస్తుంది, లేదు 10 గ్రాములు అంటే 50 కేజీలు వస్తుంది. అలాంటి శిరస్త్రాణం ధరించి ఉన్నాడు. ఎవరు? ఆయన ఫిలిస్తీయుడు గొలియాతు కదా. తర్వాత మనం చూసినట్లయితే అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలదు. అంటే 6 కేజీలు ఉంటుంది సుమారు. ఆయనకి ఈట యొక్క కొన అంటే ఈట అనగా మరి బల్యంలాగా ఉంటుంది, ఇలా తీసుకొని విసిరితే అవతల వాడు చచ్చినట్టే. అలాంటి ఈటెకు కొన 6 కేజీలు ఉంటుందంట. అంటే దాన్ని ఉపయోగించడానికి అంత బలమైన మనిషి కావాలి. ఆ బలమైన మనిషి గొలియాతు. అలాంటి వాడిని ఈ యొక్క దావీదు అందం గలవాడు, రూపస్సు గలవాడు, ఎర్రటి రంగు గలవాడు. అలాంటి మనిషి అతన్ని కింద పడవేసి, అనగా 3 రాళ్ళు దాంట్లో వడిసల్లో వేసుకొని కింద పడవేసి చంపి తన దగ్గర అనిగినట్టుగా మనం వాక్యంలో చూస్తాం కదా. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. దావీదు అలాంటి దేవుడిని కలిగి ఉన్నాడు, ఆశ్రయదుర్గంగా కలిగి ఉన్నాడు, కోటగా కొండగా. నేను చూసాను కదా 62 కీర్తనలో, అక్కడ ఏమనుంది? 62 కీర్తన ఇక్కడ చూస్తాం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. ఇక్కడ మనం 5:6 మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ దారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ప్రతిదీ కూడా దేవునికి ఆయన మహిమ చెల్లిస్తూనే ఉన్నాడు. అంటే దేవుని ఎప్పుడు కూడా మరి తీసివేయలేదు, దేవుని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఆయన కూడా ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు, దేవుడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేదు కదా. ఆయన ఎప్పుడు కూడా జయాన్ని ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఆయనకు ఎప్పుడు అపజయం అనేది దావీదు మహారాజుకి లేదు. ఎందుకంటే దేవుని ఆశ్రయదుర్గంగా ఆయన పొంది ఉన్నాడు, దేవుని ఆశ్రయదుర్గంగా ఆయన చేసుకొని ఉన్నాడు. ఆయన కీడము, ఆయన ఎత్తైన కోట, ప్రతిదీ కూడా దేవుడు ఆయన ఎప్పుడు కూడా మైపరుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా విస్తరించేది దేవుడు మైపరుస్తూ దేవుడు ప్రతి విషయంలో కూడా జయాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం. 27 కీర్తనలో 4వ వచనం చూసుకుని, 4వ వచనం లాస్ట్ ముగింపుగా 14వ వచనం చూసుకొని, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. చాలా దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యెహోవా ఏం అడుగుతున్నాడైనా? ఒక వరం అడుగుతున్నాడు కదా. ఏం వరం అడుగుతున్నాడు? దాన్ని నేను వెతుకుతున్నాను. అంటే దేవుడు వరం ఇస్తాడా లేదా అని వెతుకుతా ఉన్నాడు కదా. దేవుడు మనకు వరం ఇస్తే మనం ఏమడుగుతాం? ఫస్ట్ మొదటిగా డబ్బు అడుగుతాం కదా, తర్వాత బిల్డింగ్ అడుగుతాం, తర్వాత కార్లు అడుగుతాం, తర్వాత మనకు కావాల్సినవి కూడా అడుగుతాం. దానికి దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ చూడండి, కింది లైన్లో యెహోవా ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాడు కదా. మనకు ఒకవేళ దేవుడు వరం ఇస్తే మనకు కావలసినవన్నీ, అనగా మనం ఒక రిచ్గా బ్రతకాలని అడుగుతాం దేవుడు. మనకు కావలసినవన్నీ కోరుకుంటాం, అడుగుతాం. కానీ ఆయన దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసించబోతున్నాడు. దేవుడు వరం ఇస్తే దావీదు మహారాజు చేసేది ఏంటంటే ఆయన ప్రసన్నతను మొదటిగా చూడాలి, రెండవదిగా ఆయన ఆలయంలో ధ్యానించాలి, మూడవదిగా ఆయన ఆలయంలో నివసించాలి.
ఈ 3 కోరుకుంటాడు దావీదు మహారాజు. మన కోరికలు వేరే ఉంటాయి. దావీదు మహారాజు కోరికలు అంత దేవుని మీద ఆధారపడి ఉంది కదా. మనం చూసిన ప్రతి ఒక్క వాక్యంలో కూడా దేవుని మీద ఆధారపడినట్టే ఉంది, కానీ మరి మన సొంత ఆలోచనల మీద ఆధారపడినట్టు ఆయన వాక్యంలో ఎక్కడ కూడా లేదండి. అంటే దావీదు అంత గొప్ప మహారాజుగా మనం కలిగి ఉన్నాం. ముగింపుగా మనము 14వ వచనం చూసుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయంలో నిబ్బరంగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. మనం ఏం చేయాలంట? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి కదా. సామెతల్లో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 34వ వచనంలో, అనుదినము నా గడప మీద కనిపెట్టుకొని నా ద్వారబంధం మీద కాచుకొని నా ఉపదేశం విలువారు ధన్యులు అంటాడు. ఒకసారి చదవండి. 8వ అధ్యాయం, అనుదినము నా గడప మీద కనిపెట్టుకొని నా ద్వారబంధం మీద కాచుకొని నా ఉపదేశం విలువారు ధన్యులు. అనుదినం మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన ఉపదేశం ఏ విధంగా మనతో బోధిస్తాడు, మనకి ఏ విధమైన ధన్యకరమైన జీవితం ఇస్తాడు, మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. అనుదినము నా గడప మీద కనిపెట్టుకొని నా ఉపదేశం విలువారు, నా ద్వారబంధం మీద కాచుకొని నా ఉపదేశం విలువారు ధన్యులు. అంటే మనం కాచుకొని ఉండాలి. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో మనము ఎదురు చూడాలి, వేచి ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, కాచుకొని ఉండాలి కదా. అప్పుడే దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? యెహోవా కొరకు కనిపెట్టుకొని మనం ఉండాలి కదా. అప్పుడే దేవుడు నీతో నాతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కీర్తనల భాగంలోనే మనం చూస్తే 40వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడేమంటాడు దావీదు మహారాజు? యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవికి నా మొర. మనం ఎప్పుడైతే సహనంతో అనగా కనిపెట్టుకొని ఉంటామో ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి నా మొర అనగా మన మొరను ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మనం ఆయన కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన ఉపదేశం కొరకు మనం ఏ విధంగా ఉండాలి? కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా మన మొరను ఆలకిస్తాడు. అనేది మనం చేయాల్సిందైతే ఆయనను మనము కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మన కొరకు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలను సిద్ధంగా ఉంచుతాడు కదా. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉంటామో సహనంతో, ఆయన ఉపదేశం మనకు ఏ విధంగా చేస్తున్నారో అవన్నీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. 20వ కీర్తనలోనే ధైర్యం తెచ్చుకొని నీ హృదయంలో నిర్భరముగా నుంచుకొనమంటాడు కదా. యెహోషువలో మనం చూసినట్లయితే మరి దేవుడు ఏ విధమైన నిబ్బరం కలిగి ఉండాలనో అక్కడ మనతో దేవుడు మాట్లాడతాడు. యెహోషువ 1వ అధ్యాయము 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనం చేసేదవు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మోసే ఆ యొక్క యెహోషువకు మరి అన్నీ కూడా మరి తెలియజేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, వారికి ఇచ్చినని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదము అంటున్నాడు కదా. మరి అదేవిధంగా కింద కూడా మనం చూసినట్లయితే 9వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గములంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడైండెను. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనము నిబ్బరం కలిగిన వారంగా ఉండాలి, మనం వెలుగులో ఉండే వారంగా ఉండాలి, ఆయన ఉపదేశాన్ని మనం వినేవారంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆరాధనలో పాల్పొందుదాం.
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.